కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? భగీరథ నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? రోడ్లు వేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? హరితహారం చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు? రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు? తులం బంగారం ఇయ్యకపాయే, 6 గ్యారెంటీలు ఇయ్యకపాయే, 420 హామీలు ఇయ్యకపాయే, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెట్టిండు, ఫుల్ బస్సులే వాళ్ళు నెత్తులు వలుగుతున్నాయి ఆడో లేక. అసలు మరి మీరు అప్పు చేసిన పైసలు ఎటు పోయినాయి? ఏం చేసారు? మీరు పబ్లిక్ నుంచి వెళ్ళి చలాన్ల రూపంలో మీరు ధనార్దన్ అకౌంట్లకి తీసేయాలంటున్నారు. మరి అదే పబ్లిక్ కి ఇంత తిప్పలు పడుతున్నప్పుడు మనం ఇచ్చిన హామీలు కూడా ధనార్దన్ ఫటాఫట్ పడాలా కదన్నా? పడయి. మనం దాని గురించి మాట్లాడద్దు. మళ్ళీ దాని గురించి మాట్లాడినాం అనుకో, లాగులో తొండలేసి కొడతా. ఏమన్నా అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటారు, లాగులో తొండలు ఇడిచి కొడతా అంటారు. మీకు మీ మాటలలో మొత్తం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందన్న. పబ్లిక్కి మీరు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో అవే కదా వాళ్ళు అడుగుతుంది. అవి చేసి పెడితే తప్పేంది? కేసీఆర్ ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా మీ పేరు తీసుకున్నా మాట్లాడిండా అన్న? తీసుకోడు, అవసరమే లేదు ఆయనకి. ఈయన పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అంతే. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్ విత్ జై వర్మ. ఇవాళ ఏంది ఒకటే ఫ్రేమ్లో ఇద్దరు ఒకటేసారి ఎందుకు వచ్చిందో అంటే కొంచెం డిబేట్స్ ఉన్నాయి. అవి డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలా ప్రజలకున్న డౌట్స్, మాకున్న డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రేవంత్ అన్న ఎంతసేపు ప్రజల దగ్గర ఉన్న పైసాని మన అకౌంట్లోకి ఎట్లా తెచ్చుకోవాలని చూస్తున్నాడు తప్ప ప్రజలకి మనం ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఎట్లు ఇస్తున్నాము, టకాటక్ ధనార్దన్ ఫటాఫట్ అనే కాన్సెప్ట్ ఇగ్గుకుండే కాకుండా ఇచ్చుట్లో కూడా ఉండాలి. దీని గురించి వెళ్ళి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఫస్ట్ రేవంత్ అన్న ఏమంటాడు? కేసీఆర్ అప్పులు చేసేసి అవి సర్దుకోనికే అయితలేవు, మేము అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు, మాకు అప్పులు ఉడతలేవు, ఏమన్నంటే లాగులో తొండలేసి కొడతా అంటాడు. సరే, ఇది అంత ఒకసారి అయితే సరే, కేసీఆర్ అప్పు చేసిండు కదా, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మన డెవలప్మెంట్ కోసం రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని సెట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆ సెట్ చేసుకునే ప్రాసెస్లలో కేసీఆర్ అప్పు చేసిండు. కానీ కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు, రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. జై, నాకు ఒక డౌట్. ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు అని అంటున్నాడు రేవంత్ అన్న. అవును. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? భగీరథ నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? రోడ్లు వేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? హరితహారం చేసిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? ఫ్రీ హస్బెండ్ ఇచ్చిండు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండు. కానీ రేవంత్ అన్న ఏం చేస్తలేడు కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు అంటే టప్ప 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 చెప్పొస్తుంది మాకు. మరి రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు? రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు? తులం బంగారం ఇయ్యకపాయే, 6 గ్యారెంటీలు ఇయ్యకపాయే, 420 హామీలు ఇయ్యకపాయే, ఒక లైట్లు ఇచ్చున్నా అంటే లైట్లు ఇట్లా చక్కగా ఇయ్యకపాయే, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెట్టిండు, ఫుల్ బస్సులే వాళ్ళు నెత్తులు వలుగుతున్నాయి ఆడో లేక. అట్లున్నాయి. ఇప్పుడు చాలా కొత్త తీసిండు. ఫ్రీ స్కూటీలు అన్నాడు. అయ్యా, ఒక్క స్కూటీ కనబడతలేదు రోడ్డు మీద. అయితే రోజు కొట్లాడ పెట్టుకుంటున్నాడు. అశోక్ నగర్ చౌరస్తాలో పోలీసు వాళ్ళు డ్యూటీ అది అయిపోయింది. పోవాలి, అరెస్టులు వేయాలి, లోపలేయాలి. ఆ బీజేపీ వాళ్ళు వస్తారు. అయ్యా, అది పబ్లిసిటీ కోసం వస్తారో మరి దేనికోసం వస్తారో అర్థం కాదు. వాళ్ళు వస్తారు, ఇట్లా ఊసుంటారు, అరెస్టులు వేయించుకుంటారు, ఆడ పోతారు. అమ్మా, మొన్న ఒక ఆయన చూసిన అయ్యా, చెట్లు చింపుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టిరు బీజేపీ ఆఫీస్ లో. అది ఎందుకు పెడతారో అర్థం కాదు. కొంత యూజ్ అయిందా ప్రజలకేనంటే ఏముంటది, మళ్ళా మొత్తం స్టంట్లే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ అన్న మాకు ఒక డౌట్. 420 హామీలు అన్నావు, వృద్ధులకి పెన్షన్లు పెంచుతా అంటివి. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, నేను దాన్ని డబల్ చేసి ఇస్తా అంటివి. అది రేవంత్ అన్న డైలాగ్ లో చెప్పాలి. మీరు ఈ నెల రోజులు ఆగిరనుకోండి, 2000 వచ్చే పెన్షన్ 4000 వస్తుంది అంటే ఏడొచ్చింది రేవంత్ అన్న. ఎటు పోయినాయి పైసలు? ఇచ్చిపోయి అవ్వన్న చక్కగా చేస్తున్నారా అంటే అవి వేయరు. స్కూటీలు అన్నారు, అవి గయాప్. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, అది గయాప్. మీరు ఇచ్చిన 420 హామీలు ఎవరన్నా అయినా చక్కగా అంటే ఏది 100% కాలే. రైతు బంధు అది గయాప్. మొన్న సంక్రాంతి దాకా వేస్తా అంటే సంక్రాంతి ఇప్పుడు నీకు ఫిబ్రవరి ఎండింగ్ దాకా అంటున్నావు. అసలు మరి మీరు అప్పు చేసిన పైసలు ఎటు పోయినాయి? ఏం చేసారు? నన్ను కోసుకొని తింటారా అంటారు అప్పులు రాక. అదొకటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణకి. పోనీ చలాన్లు ఎంతసేపు మీరు చలాన్లు
బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాలా, టకా టక్ టకా టక్ టకా టక్ పైసలు కట్ కావాలంట. అయితే కాదన్నా. ఈడ ఒక క్వశ్చన్ వస్తుంది నాకు, ఛానల్ అన్నావు కాబట్టి, ఈ ఛానల్ ఇటు ఎట్లున్నా తెలుసా, దాగోడు మూతలు దండా కోర అని చెప్తాడు, పోలీసు వాడు పోతాడు, ఆడ చాయ్ బండి కాడ కూర్చుంటారు, ఫోటోలు కొడతాడు. అసలు ఈ పోలీసు వాళ్ళకి చాయ్ బండి కాడ కూర్చొని ఫోటోలు కొట్టడానికి పైసలు ఇస్తున్నా అర్థమైతలేదు రేవంత్ ఇంతకు రెడ్డి. ముందు ఈ ఫోటోలు కొట్టే పంచాయతీ లేకుండే, మంచి అప్పుడు కూడా ట్రాఫిక్ ఉన్నది. ఇప్పుడు సరే ట్రాఫిక్ పెరిగింది, సిటీ డెవలప్ అవుతున్నది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతాయి. ట్రాఫిక్ ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది పక్కన పెట్టి ఎంతసేపు ఏ బండి ఎట్లున్నది, ఎవడు ఎట్లా పోతుంది, ఈ ఫోటోలు కొట్టుడే పని అయిపోయింది. ట్రాఫిక్ అంటే గుర్తుకొచ్చింది, రేవంత్ రెడ్డి అసెంబ్లీకి పోతున్నారంటే ట్రాఫిక్ జామ్, ఢిల్లీకి వెళ్ళి వస్తుందంటే ట్రాఫిక్. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే, అసలు ట్రాఫిక్ జామ్ కాకపోతుండే, ఉంటుండే ట్రాఫిక్. ఏదో కొంచెం అట్లా ఎట్లా 10 నిమిషాలు అర్ధ గంట ముందు ట్రాఫిక్ జామ్. ఎయిర్పోర్ట్ పోయిందంటే కథం ట్రాఫిక్ జామ్ అవుతుంది. రేవంత్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ లో లేడు అనుకో ట్రాఫిక్ ఉండదు. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి పంచాయతీలు? ఇప్పుడు మీరు పబ్లిక్ నుంచి వెళ్ళి చలాన్ల రూపంలో మీరు ధనార్దన్ అకౌంట్లకి తీసేయాలంటున్నారు. మరి అదే పబ్లిక్కి ఇంత తిప్పలు పడుతున్నప్పుడు మనం ఇచ్చిన హామీలు కూడా ధనార్దన్ ఫటాఫట్ పడాలా కదన్న? పడై. మనం దాని గురించి మాట్లాడద్దు, మళ్ళీ దాని గురించి మాట్లాడినాం అనుకో లాగులో తొండలేసి కొడతా. అయితే ఇంకోటి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సీఎం అయినాక, నేను పబ్లిక్ సర్వెంట్ ని, ఇట్లా ట్రాఫిక్ ఆపకూరి పబ్లిక్ ని ఇన్వాల్వ్ పెట్టొద్దు, నేను కూడా పబ్లిక్ లాగానే, నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, నన్ను కూడా అటెండ్ అవుతుంది అన్నాడు. వాళ్ళు ఎందుకు ఆపుతురే ట్రాఫిక్ మళ్ళీ నీకు ఓనికి? ఇంతనా? సరే వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లా వాళ్ళు మంచిగా చెయ్యలేదు కాబట్టి పబ్లిక్ వాళ్ళని దించి మిమ్మల్ని నోటేసి మిమ్మల్ని గెలిపించిండ్రే అని అనుకుందాం సపోజ్. మరి మీరేం మంచిగా చేస్తున్నారు అంటే పబ్లిక్ మీద ఇంత కక్ష ఎందుకు అన్నా మీకు? అంటే మామూలుగా ఇప్పుడు మీకు ఏదన్నా ఎవరి మీద రివెంజ్ ఉందనుకో, నార్మల్గా పబ్లిక్ ఏం చేసిండ్రు రివెంజ్ తీసుకోవడానికి? ఎంతసేపు పబ్లిక్ దగ్గర ఉన్న పైసలు తీసేసుకోవాలా తప్పించి, అరే మనం గవర్నమెంట్ ఫామ్ చేసినాం కదా, మనకు గెలిపించిండ్రు, ఓ పండుకున్న కాంగ్రెస్ని లేపి నెత్తిన పెట్టుకొని గెలిపించి మిమ్మల్ని సీఎం చేసి కూర్చుండా పెడితే మీరు పబ్లిక్ని మొత్తం యాంటీగా చేసి పడేస్తున్నారు ఎందుకు? అంటే మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయొద్దా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు నచ్చినట్టు వేసి కొడతారు. ఏమన్నా అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటారు, లాగులో తొండలు ఇడిచి కొడతా అంటారు. మీకు మీ మాటలల్లో మొత్తం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందన్న. అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్కి మీరు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో అవే కదా వాళ్ళు అడుగుతుంది. అవి చేసి పెడితే తప్పేంది? రోడ్లు చక్కగా లేవు, హామీలు చక్కగా లేవు, ఫ్రీ బస్ ఇచ్చిండ్రట. ఫ్రీ బస్ దేనికోసం పెట్టిండ్రన్నా మీరు? వాళ్ళే వద్దు, లేడీస్ కూడా చెప్తున్నారు మాకు ఫ్రీ బస్ వద్దురా అయ్యా అని చెప్పి. ఇప్పుడు అట్లా ఫ్రీ బస్ ఇచ్చి ఇటు అన్ని ఆపేస్తున్నారు. అయితే వాళ్ళకి వచ్చే పైసలు ఫ్రీ బస్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాంటివి. ఆ బంగారం ఎటువైంది? ఎవరికి ఇచ్చిండ్రు మరి? కేసీఆర్ నెల రోజుల ముందు పెళ్లి ఉంటే కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటే పెళ్లి వరకు ₹1,00,000 వచ్చి పెళ్లి చేసేటోళ్ళు గరీబోలు. ఇప్పుడు ఆ తులం బంగారం లేకపోయే, ₹1,00,000 లేకపోయే, పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకకపోయే. ఎన్ని హామీలు అన్న, ఎన్ని హామీలు ఇచ్చి నోరికి ఏ దస్తే అది హామీ ప్రకారం ఇచ్చేసిండ్రు. ఇది 6 గ్యారెంటీ లాగా 420 హామీ లాగా తెల్లారులేసి ఎప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడతారా అని చెప్పి టీవీ అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. ఏమన్నంటే ఇప్పుడు మూసీ అంటారు, అది అంటారు, డెవలపింగ్ అంటారు, ఫ్యూచర్ సిటీ అని అంటారు. అన్న ఇప్పుడు ఇన్ని చేయడానికి మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, మరి అది టైంకి మీరు రైతు బంధు కానీ, మన రైతు భరోసాలు కానీ, మీరు ఇచ్చిన హామీలలో స్టూడెంట్స్కి ఏమైతే ఇచ్చినారో అవి కానీ, ఇవే పైసలతో ఇవి కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? అంటే ఇవి చేయడానికి మీ దగ్గర పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి పైసలు ఉన్నాయి, కానీ ప్రజలకు మాత్రం ఇచ్చిన హామీలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవు. డెవలప్మెంట్ అంటే ఒక గుర్తుకొచ్చింది హరీష్, ఫ్యూచర్ సిటీ కాకపోయా కానీ కమిషనరేట్ వచ్చింది, కమిషనర్ వచ్చిండు, హైలైట్ చూడాలా. అసలు ఫ్యూచర్ సిటీకి కాలేదు, కమిషనరేట్ వేసిండు, కమిషనరేట్ అపాయింట్మెంట్ అయిపోయింది. అసలు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అర్థం కాకుండా చేస్తున్నావు నువ్వు అయితే పాలన అన్న. ఇప్పుడు కొన్ని అడ్వైజులు మీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా మీరు తీసుకోవాలా. సరే మీకు అడ్వైస్ ఇచ్చేటోళ్ళు, గైడ్ చేసేటోళ్ళు కరెక్ట్ లేరేమో, వాళ్ళని చేంజ్ చేసుకోవాలా. అంతేగాని ఎంతసేపు ప్రజల మీద నుంచి వెళ్ళి పడేసి వాళ్ళకు టార్చర్ చూపించేయాలా, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయని లూటీ చేసేసుకోవాలా, ఈ కాన్సెప్ట్ బంద్ చేయన్నా. నీ మీద కాంగ్రెస్లో నువ్వు పోకన్నా ముందు మస్తు రెస్పెక్ట్ ఉండే, నువ్వు మాట్లాడే మాటలు ఎక్దమ్ ఘాట్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేస్తావు అన్న కౌంటర్లు. రాజకీయంలో నీలాగా మాట్లాడేటోళ్ళు అసలు లేరు. కేసీఆర్ తర్వాత ఎవరన్నా అంత గట్టిగా మాట్లాడతారు అంటే అది రేవంత్ రెడ్డి. నీ మీద మస్తు రెస్పెక్ట్ ఉన్నది, ఇప్పటికీ ఉన్నది, ఉంటుంది కూడా. అది ఎప్పటికీ పోదు. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ లీడర్. గ్రౌండ్ నుంచి వచ్చి సీఎం సీట్ దాకా వెళ్ళిండ్రు అని అంటే మీ కష్టం మస్తు ఉందన్న. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్లో పోయిన తర్వాత నుంచి వెళ్ళి, మీరు సీఎం అయిన తర్వాత నుంచి వెళ్ళి
మీరు ప్రజల కోసం ఎట్లయితే పాస్ట్లో స్టాండ్ తీసుకుంటున్నానో ఇప్పుడు అది తీసుకున్నట్టు కనిపిస్తలే అన్న. దయచేసి ప్రజలకు ఎట్లా మేలు చేయాలా, గవర్నమెంట్ ఇంకొకసారి వచ్చే విధంగా మనం ఎట్లా పనిచేయాలా దాని మీద ఫోకస్ చేయండి. కానీ ఎంతసేపు ప్రజల నుంచి వెళ్ళి ఎట్లా పైసలు తీసేసుకోవాలా రిటర్న్లు, ఎంతసేపు పక్కన వాళ్ళని ఎట్లా బదనాం చేయాలా, బీఆర్ఎస్ పార్టీని ఇంక ఎన్నిసార్లు మనం ఉర్రాలా. కాదన్న, కేసీఆర్ 2-3 సార్లు ఒక సభ పెట్టిండు, ఒక 2 ప్రెస్ మీట్లు అయినాయి, ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒక్కసారైనా మీ పేరు తీసుకుని మాట్లాడిండు అన్న? తీసుకోడు, అవసరమే లేదు ఆయనకి. ఈయన పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అంతే. మరి ఆయన భజన ఎందుకన్నా నీకు? నువ్వు కరెక్ట్ పని చేస్తే ఈ భజన మేము చేస్తాం కదా. ఆయన భజన చేయండి, ఈయన తెల్లారలేదు. అదే నుంచి పాయింట్ మాట్లాడుకుందాం హరీష్. నిన్న సంక్రాంతి అయింది, మనం పతంగులు గెలిచినాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 3 రంగుల జెండా పట్టి 7 పడతాడు పెట్టిండు. నిన్న కేసీఆర్ పాటలు తప్ప రేవంత్ రెడ్డి పాట వినబడదా? ఏడైనా పడతలే. అంతెందుకు మొన్న గణేష్లకి దుర్గామాతలకి ట్యాంక్ పోయి బంద్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పోయి పాటలు బంద్ చేయరు. పోలీసులు మొత్తం అదే పని ఉంది ఆ రోజు. కంట్రోల్ చేసుడు పోయి పాటలు బంద్ చేసాడు కాడికి వెళ్ళిపోయింది. అంటే ఆయనని మీరు ప్రజల నుంచి వెళ్ళి దూరం చేయాలా, ప్రజలు ఆయనని మర్చిపోవాలని మీరు ఎంత ట్రై చేస్తుండ్రో ఆయన అంత ఇట్లా దగ్గరకు వస్తున్నాడు ప్రజలకి. కేసీఆర్ గమ్మున కూర్చుండంటే వెనకాల ఏదో నడుస్తుందని రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో ఎన్ని స్ట్రాటజీలు ఇచ్చినా, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినా అది కాదు, నువ్వు అది ఫిక్స్ అయిపో. నీకు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 3 సంవత్సరాలల్లా నువ్వు ఇంకా ఏం హామీలు ఇస్తావో, లేకపోతే ఇదే అడ్డమైన గ్యారంటీలు, అడ్డమైన హామీలు, అట్లనే అబద్ధాలు మాట్లాడతా అంటే మాత్రం ఈ 3 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 6 నెలలు నువ్వు దిగిపోతావేమో అన్నది అనిపిస్తుంది ప్రజలకి. అట్లున్నది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ పైన మేము డిబేట్ చేయాలా లేదా డిస్కషన్ చేయాలని అనుకుంటే మీరు కింద కామెంట్లో చెప్పండి. మీరు ఏదైనా టాపిక్ మేము మాట్లాడాలనుకుంటే అట్లనే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత కామెంట్స్, ఎంత లైక్స్ అయితే చేసి, ఎన్ని షేర్స్ అయితే చేస్తారో మన ఛానల్ అంతా బూస్ట్ అవుతుంది. ఆ వ్యూవర్షిప్ చూసిన తర్వాత మాకు కూడా ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వాలా, దేని గురించి అయినా ఖండించాలా. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి పబ్లిక్ ఏదైతే రావాలనో దాని మీద మేము మాట్లాడతాం. మేము మాట్లాడాలంటే మీరు కనీసం అట్లీస్ట్ మాకు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారని అనుకుంటున్నాం. ఉంటాం మళ్ళా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోని హైప్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.